హలో అండి. కేజీ లెక్కలో వెల్లుల్లి పొట్టు తీయడానికి ఒక కుక్కర్ ఉంటే సరిపోతుందండి. అది ఎలా అనేది వీడియోలో అయితే చూస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ చూడండి, ప్లేట్‌లో పూలైతే పెట్టుకున్నాను కదా! అందులో మంచిగా ఉన్న ఫ్లవర్‌కైతే కాడైతే విరిగిపోయిందండి. అలాంటప్పుడు మనం ఫోటోలకి పెట్టలేం కదా! సో, ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఒక టూత్ పిక్ లేదా మనం అగరబత్తులు వెలిగించినప్పుడు కింద ఒక స్టిక్ అయితే ఉండిపోతూ ఉంటుంది కదండీ! అలా స్టిక్‌నైతే ఆ ఫ్లవర్ బ్యాక్ సైడ్ అయితే ఇలా కుచ్చేసుకోవాలి. కుచ్చేసుకున్న తర్వాత చూడండి, ఫ్లవర్ అయితే ఎంత బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈజీగా మనం ఫోటోలకి అనేది పెట్టేసుకోవచ్చు. అలాగే క్యారెట్ అనేది ఎక్కువ రోజులు వాడిపోకుండా ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఇలా చేయండి. కొంచెం కొబ్బరి నూనె గిన్నెలో తీసుకొని చేతిలోనే ఆ క్యారెట్‌కి అనేది పైన ఇంకా కింద అనేది చిన్నగా అప్లై చేసేయాలన్నమాట. అలా అప్లై చేసిన క్యారెట్‌ని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్‌ని తడి చేసుకొని ఆ క్లాత్‌లో చుట్టేసుకొని అయినా పెట్టుకోవచ్చు. లేదా ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా క్యారెట్ అనేది వాడిపోకుండా ఫ్రెష్‌గా అయితే ఉంటుందండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ మనం ఎంత బాగా స్టోర్ చేసినా కూడా వాటిలో పురుగైతే పడుతూ ఉంటుందండి. తెల్ల పురుగు అనేది పడుతూ ఉంటుంది. అలా పడకుండా ఉండాలి అంటే కొంచెం టీ పొడైతే వేసి పెట్టేసుకోవాలి. ఇది మనం ఫస్టే ఆ బాక్స్‌లో డ్రై ఫ్రూట్స్ అనేవి స్టోర్ చేసుకునేటప్పుడే పెట్టుకుని చాలా మంచిదండి. పురుగు అనేది అసలు పట్టకుండా ఉంటుంది. ఇవి డ్రై ఫ్రూట్స్ అనే కాదండి, ఉలవలు, అలసందలు అలాంటివి స్టోర్ చేస్తాం కదా! వాటిలో కూడా వేసి పెట్టుకుంటే చాలా మంచిది. పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. ఇంకా ఒక చిన్న పేపర్ తీసుకొని అందులో మిరియాలు, ఇంకా లవంగాలు, కొంచెం పసుపు అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలా యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా దాన్ని పొట్లం అయితే కట్టేసుకోవాలండి. అలా కట్టేసుకున్న తర్వాత ఆ పొట్లం అయితే ఉండదు కదండీ! మనం ఎంత నీట్‌గా చుట్టినా పొట్లం అనేది ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో, అందుకని ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకుంటున్నాను దానికి. అలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్న ఈ చిన్న పొట్లాన్ని మనం ఎక్కడైతే రైస్ స్టోర్ చేసుకుంటామో రైస్ బ్యాగ్‌లో కానీ, రైస్ సంచిలో కానీ ఈ పొట్లాన్ని అయితే పెట్టేసుకోవాలి. అలా ఎందుకు పెట్టుకోవాలంటే రైస్‌లో అప్పుడప్పుడు నల్ల పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. ఆ నల్ల పురుగు పట్టకుండా ఇలా పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆల్రెడీ దానిలో పురుగు ఉంటే అవి పెట్టడం వల్ల ఆ పురుగు అనేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకా మనం గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. కరెంట్ లేదు, కొంచెమే కావాలి అన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాంటి స్పూన్ అందరి ఇళ్లల్లో ఉండే ఉంటుంది కదండీ! చిన్నగా ఆ గార్లిక్ పీల్ చేసుకున్న తర్వాత ఆ గార్లిక్‌ని మనం క్యారెట్ ఎలా తురుముకుంటామో అలా తురిమేసుకోవాలి. చూడండి, ఇలా నేను తురుముతున్నాను కదా! ఎంత ఈజీగా గార్లిక్ పేస్ట్ అనేది తయారైపోయిందో. దీనికోసం కరెంట్ ఉండాలి, మిక్సీనే అవసరం లేదండి. ఈజీగా ఇలాంటి ఇంట్లో ఉన్న చిన్న చిన్న స్పూన్ల సాయంతో కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇంకా ఎన్ని స్ప్రేలు కొట్టినా కూడా ఇంట్లో ఉన్న బల్లులు బయటికి వెళ్ళట్లేదు. ఏం చేసినా పోవట్లేదు. పిల్లలు వాటిని చూసి భయపడుతున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక చిన్న టూత్ పిక్ లేదా పిన్ అయితే తీసుకొని వాటికి ఇలా గుచ్చేసుకోండి. వీడియోలో చూస్తున్నాం కదా! అలా అన్నీ కూడా గార్లిక్ అనేవి కుచ్చేసుకోవాలి. ఆ స్టిక్‌కి ఇంకా పిన్‌కి గుచ్చేసి పెట్టేసుకోండి. గుచ్చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే బల్లులు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్‌లో ఈ గార్లిక్ అనేది పెట్టేసామనుకోండి, ఈ గార్లిక్ యొక్క ఘాటుకి అవి రావన్నమాట. ఉన్నవి కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి, నా కిచెన్‌లో కిటికీ దగ్గర ఓపెన్ ఉంటది బయట. మా ఇంటికి అటు సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంటది. అక్కడ నుంచి ఎక్కువగా బల్లులనేవి వచ్చే ఛాన్స్ ఉంటది. అందుకే నేను కిటికీలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం వెల్లుల్లి అంతా పీల్ చేసిన తర్వాత పొట్టు అనేది అలాగే ఉండిపోతూ ఉంటుంది. ఆ పొట్టుని వేస్ట్‌గా పడేయకుండా ఇలా ట్రై చేయండి. మనం ఇంట్లో ధూపం అయితే వేసుకుంటూ ఉంటాం కదా! ఆ బౌల్‌లోకి ఈ పొట్టు అయితే వేసేసుకొని దానిలో కొంచెం సాంబ్రాణి కూడా వేసేసుకొని అలా ఇంట్లో ధూపం లాగా వేసేసుకున్నాం అనుకోండి, ఈ దోమలు అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా సోఫా, ఈ మంచం కింద అలాంటి చోట్ల ఎక్కువగా అయితే దోమలు ఉంటూ ఉంటాయన్నమాట. అలాంటి ప్లేస్‌లో పెట్టేసుకున్నామంటే దోమలు ఉన్నవి కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఎక్కువగా పీల్ చేసుకోవాలి. గార్లిక్కు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, లేదా జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేస్తున్నాం అన్నప్పుడు ఇలా వెల్లుల్లి గడ్డలు తీసుకొని మీకు ఎన్ని గడ్డలను పీల్ చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటిని ఇలా సపరేట్ చేసుకోండి పాయల్ని. సపరేట్ చేసుకున్న పాయల్ని ఒక గిన్నెలో అయితే వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే కుక్కర్లో వాటర్ వేసేసి కొంచెం హీట్ అయితే చేసేసుకున్నాను. ఆ హీట్ చేసుకున్న కుక్కర్లోకి గిన్నెనైతే పెడుతున్నాను. వెల్లుల్లి ఉన్న గిన్నెని. స్టవ్ అయితే ఆన్లో లేదండి. వాటర్ హీట్ ఉన్నాయి కదా, కుక్కర్లో పెట్టేసి మూత అయితే పెట్టి ఒక 5 నిమిషాలు అయితే అలాగే ఉంచేసాను. ఇంకిప్పుడు ఆ గిన్నె అయితే కాలుతూ ఉంటుంది కదా, పట్టుకోవడానికి నేను ఇక్కడ ఒక చిన్న స్పూన్తో ఒక
స్టాండ్ లాంటిది తయారు చేసుకుంటున్నాను. 2 ఫోక్స్ అయితే తీసుకుని రబ్బర్ బ్యాండ్ అయితే టైట్గా దానికి వేసేసుకున్నాం అనుకోండి, మనం ఆ కుక్కర్లో గిన్నె అయితే ఉంది కదా, దాన్ని ఈజీగా బయటకైతే తీసేయచ్చు. పట్టుకోవడానికి చెయ్యి కాలుతుంది కదా, అందుకే నేను అలా తయారు చేసుకున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను ఇక్కడ. అలా తీసేసుకున్నాను చూడండి. ఆ వేడికి వెల్లుల్లి అనేది చాలా సాఫ్ట్గా అయిపోయి, పొట్టంతా కూడా సాఫ్ట్గా అయిపోయి ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు. చూడండి ఆల్రెడీ చాలా సాఫ్ట్ అయిపోయింది పొట్టు. ఎంత ఈజీగా అయితే నేను పీల్ చేసేస్తున్నాను. ఇలా ఎన్ని కేజీలు కావాలన్నా చేసేసుకోవచ్చండి. కేజీలైనా కొంచెమైనా ఒకే ప్రాసెస్ అండి. నేను ఇక్కడ నాకు ఎన్ని కావాలో అన్ని మాత్రమే చూపించాను. ఇలా చేసుకున్న వెల్లుల్లిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల రోజులైనా కూడా పాడవ్వండి. నా టిప్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ టిప్ అనేది నచ్చిందనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. చూడండి నేను అన్నీ కూడా పీల్ చేసేసుకున్నాను, ఎంత నీట్గా అయితే వచ్చేసాయో.